హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఈరోజు మనం డిఎస్సిలో భాగంగా, టెట్లో భాగంగా, స్కూల్ అసిస్టెంట్లో భాగంగా, పర్టికులర్లీ సెకండరీ గ్రేడ్ టీచర్స్లో భాగంగా మీకు సిలబస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవాలి కాబట్టి ఇందులో 8వ తరగతిలో సోషల్ సైన్స్ సాంఘిక శాస్త్రం పుస్తకంలో, కొత్త పుస్తకంలో సెమ్ 1లో మొదటి పాఠం హిస్టరీ రఫీ సార్ సిరీస్ అని ప్రీవియస్లో మనం పెట్టుకున్నాం. రెండో పాఠం ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నా, జాగ్రత్తగా వినండి. మెయిన్గా మీకేంటంటే టెక్స్ట్ పుస్తకాల్లో ఏమున్నాయో డిఎస్సిలో అవే వస్తాయి, అవే మనం అవగాహన చేసుకుంటే చాలు. టెక్స్ట్ పుస్తకం చివర గుర్తు చేసుకుందామని ఉంటుంది. ఆ గుర్తు చేసుకుందాం ఉన్నాయి అనే పాయింట్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా చూసుకోవాలి. 4 పాయింట్లు ఉన్నా, 3 ఉన్నా, 2 పాయింట్లు ఉన్నా, రైట్. మరి ఈరోజు రెండో లెసన్ ఏంటంటే వర్తక వాణిజ్య సంఘాల నుంచి లేదా వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు బ్రిటిష్ అధికార స్థాపన. వర్తక స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు బ్రిటిష్ అధికార స్థాపన. వర్తక స్థావరాలు అంటే మచిలీపట్నం కావచ్చు, బాంబే కావచ్చు, మెడ్రాస్ కావచ్చు, కలకత్తా కావచ్చు, హుగ్లీ కావచ్చు, గోవా కావచ్చు, డయ్యూ కావచ్చు, డామన్ కావచ్చు, ఏదైనా మెడ్రాస్ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఇవన్నీ వర్తక స్థావరాలు. ఇక్కడ వర్తక స్థావరాలు పెట్టుకుందామని వచ్చిన బ్రిటిష్ వాళ్ళు అక్కడితో ఆగకుండా ఏకంగా వాళ్ళు మన దేశంలో అధికారాన్ని సైతం స్థాపించుకున్నారు. కాబట్టి ఆ స్థాపన ఎలా జరిగింది మనకి పుస్తకాల్లో ఏముంటుందంటే, ఒక అవగాహన కొరకు తలవని తలంపుగా ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపారానికి వచ్చారు, వర్తక వ్యాపారాలకి, సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి వచ్చారు. అయితే వాళ్ళని ఎదుర్కోవడానికి ఇండియాలో ఒక బలమైన రాజ్యం అంటూ లేకపోయింది. అప్పుడున్న ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఉన్న మొఘలాయి రాజ్యం కానీ, శివాజీ చనిపోయిన తర్వాత మహారాష్ట్ర రాజ్యం కానీ, ఈ 2 రాజ్యాల్లో బలమైన వారసులు లేరు. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు ఈజీగా ఇండియా అనే రంగస్థలంపై నాటకం వేయడానికి వాళ్ళకి పాత్రలు దొరికాయి అని అంటారు. ఆ నేపథ్యంలో మనకి 1707లో ఔరంగజేబు చనిపోయారు. భారతదేశంలో సుదీర్ఘకాలం పరిపాలించినోడు ఔరంగజేబు. ఔరంగజేబు ఉన్నంత వరకు మ్యాక్సిమం భారతదేశం అతని కింద ఉంది, అతని చేతుల్లో ఉంది, అతని పరిపాలనలో. ఔరంగజేబు చనిపోయిన మరుక్షణం ఇక సుబేదారులు అంటే రాష్ట్రాల అధిపతులు, సర్దారులు, తరఫుదారులు, అలానే సామంతులు, ఇలా రకరకాలుగా మొఘలాయి రాజ్యం విచ్ఛిన్నం అవ్వడం అనేది ప్రధానంగా ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొదలైంది. ఇలా శివాజీ తర్వాత, ఔరంగజేబు తర్వాత ఒక బలమైన రాజ్యాలు లేవు. మొత్తం కూడా చిన్న చిన్న ప్రావిన్స్ లాంటి రాజ్యాలు. కాబట్టి ఆ రాజ్యాలు ఏకమై బ్రిటిష్ వాళ్ళని కానీ యూరోపియన్స్ని కానీ ఎదుర్కొనలేదు. అందువల్ల ఈజీగా యూరోపియన్స్ ఇండియాలోకి మూవ్ అవ్వగలిగారు. కారణం మన మధ్య ఐకమత్యం లేకపోవడం, మన మధ్య ఒక శత్రువుని ఎదుర్కోవాలనే క్లారిటీ లేకపోవడం. రెండోది, ఆ రోజుల్లో ఔరంగజేబు పోయిన తర్వాత ఔరంగజేబుకి శివాజీకి మధ్య పర్టికులర్గా మత గొడవలు జరగడం, ఇలాంటి ఈ కారణాల వల్ల బ్రిటిష్ వాడు భారతదేశంలో, యూరోపియన్స్ భారతదేశంలో రావడానికి ప్రధానంగా పనిచేసింది. అయితే చివరిలో ఒక మెరుపు చుక్క ఏంటంటే, ఇండియాలో ఉన్నటువంటి సిపాయిలు అందరూ కలిసి, అది హిందూ ముస్లిం అని తేడా లేకుండా బ్రిటిష్ వాడు పెట్టిన ఇబ్బందుల వల్ల 1857లో ఆంగ్లేయులపై సిపాయిల తిరుగుబాటు చేశారు. నిజంగా మన వాళ్ళ ధైర్యం అది. 1757లో ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్లో అధికారాన్ని స్థాపించిన ఆంగ్లేయులు సరిగ్గా 1857 అంటే 100 ఏళ్లకి మన సైనికులు బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తిరగబడమే కాదు, తిరగబాటుతనం చేసుకుంటానే మన వాళ్ళు మీరట్ నుంచి బయలుదేరి, అప్పుడు మీరట్లో సైనిక ప్రధాన కార్యాలయం ఉండేది, అక్కడ నుంచి బయలుదేరి మా నాయకుడు చివరి మొఘలాయి నవాబ్ అయిన 2వ బహదూర్ షానే మా నాయకుడు అంటూ వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి 2వ బహదూర్ షాని లీడర్ని చేసుకొని బ్రిటిష్ వాళ్ళ మీద సిపాయిల తిరుగుబాటు పీరియడ్లో మన వాళ్ళు విఫల ప్రయత్నం చేశారు. అందువల్ల 2వ బహదూర్ షాని, అతని 2 బిడ్డల్ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని 1857లో బ్రిటిష్ వాళ్ళు పట్టుకుని కెప్టెన్ హడ్సన్ అనేవాడు పట్టుకొని, కెప్టెన్ హడ్సన్ HUDSYN కెప్టెన్ హడ్సన్ అనేవాడు పట్టుకుని, ఆ తర్వాత వీళ్ళని బహదూర్ షాని, వాళ్ళ బిడ్డల్ని, భార్యని రంగూన్ జైలులో బంధించారు. బహదూర్ షా జాఫర్ అంటే ఇతని కలం పేరు, బహదూర్ షా ఇతని పేరు, చివరి మొఘలాయి రాజు.
రంగూన్లో పడేస్తే ఆ రంగూన్లోనే పాపం చివరి మొగలాయి రాజు సిపాయిల తిరుగుబాటు నాయకుడు రెండో బహదూర్ షా చనిపోయాడు. ఆ తర్వాత అతని ఇద్దరు కొడుకుల్ని కాల్చి చంపారు బ్రిటిష్ వాళ్ళు, అతని వంశమే ఉండకూడదని చెప్పి. ఇలా ఒక పక్క మొగలాయిలు వెళ్తున్నప్పుడు 1600 డిసెంబర్ 31న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్లో ఏర్పడింది. 1600 డిసెంబర్ 31న తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండ్రా. 1600 డిసెంబర్ 31న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్లో ఏర్పడింది. రాణి ఆమె ఎలిజబెత్ దానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందంటే, పడమర దేశాలకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు దేశాలైన మన దేశాలతోటి లాభసాటి వర్తక వ్యాపారాలు చేయడానికి ఎలిజబెత్ రాణి 15 ఏళ్ల పాటు ముందస్తు నోటీస్తో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఒకవేళ వీళ్ళు వర్తక వ్యాపారాలు పక్కన పెట్టి బానిసల వ్యాపారాలు, అమ్మాయిల వ్యాపారాలు ఇలా చేస్తే వాళ్ళని రద్దు చేసే అధికారం కూడా రాణి ఎలిజబెత్కి ఉంది. అయితే వీళ్ళు ఏం చేయాలి? లాభసాటి వ్యాపారం చేయాలి, వలసలను గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవాలి, ఇండియాలో దొరికే సుగంధ ద్రవ్యాలు లాంటివి తీసుకువెళ్ళి 100 రెట్ల లాభానికి అమ్ముకోవాలి, కొత్త భూభాగాల అన్వేషణ చేయాలి, కొత్త సముద్ర మార్గాలు భూమార్గాలు అన్వేషణ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పింది. 214 మంది వర్తకులు కలిగిన 214 మంది డైరెక్టర్స్ లేదా వర్తకులు కలిగిన ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 డిసెంబర్ 31న అది ఏర్పడింది. అలా ఏర్పడిన ఆ సమయానికే వాళ్ళు ఇండియాకు వస్తున్న తరుణానికే అప్పటికే 1510లో కృష్ణదేవరాయలి ద్వారా పోర్చుగీసులు గోవాని పొంది ఉన్నారు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చే సమయానికే పోర్చుగీసులు మీ అందరికీ తెలుసు. పోర్చుగీసులు లిస్బన్ ఓడరేవు నుంచి వాస్కోడి గామా 1498 మే నెలలో మన కేరళలోని క్యాలికట్కి చేరాడు సౌత్ గాబ్రియల్ అనే నౌకలో. క్యాలికట్లో జామిరిన్ అనే రాజుండే, అతని అసలు పేరు రాజా మనువిక్రమ వర్మ. ఇది ఎక్కడా చెప్పకండే, ఇది రహస్యం. రాజా మనువిక్రమ వర్మ అతని అసలు పేరు. అక్కడ మనోడు క్యాలికట్లో దుకాణం పెట్టాడు వాస్కోడి గామా. ఒక స్థావరం ఏర్పాటు చేసుకుని క్యాలికట్ నుంచి సుగంధ ద్రవ్యాలు, యాలుకలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు ఇలా తీసుకుని వెళ్ళిపోయేవాడు వాస్కోడి గామా. అలా వాళ్ళు మెల్లగా గోవా, డయ్యూ, డామన్లలో గోవాని ప్రధాన స్థావరంగా అప్పటికే పోర్చుగీసులు చేసుకుని ఉన్నారు. 1510కే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడింది? బ్రిటిష్ వాళ్ళది 1610కి ఏర్పడింది. కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఈ వాస్కోడి గామా కానీ, పోర్చుగీసులు కానీ, డచ్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, డెన్మార్క్ కానీ, ఫ్రెంచ్ కానీ వీళ్ళందరూ రావడానికి కారణం ఏంటో తెలిసినా, మన దేశంలో సుగంధ ద్రవ్యాలు ఎత్తుకెళ్ళడానికి. లోకల్లో చిన్న చిన్న వ్యాపారుల వద్ద సుగంధ ద్రవ్యాల్లో ప్రధానంగా నూలు, పట్టు వస్త్రాలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలుకలు ఇలాంటివి మన దగ్గర కొనుక్కొని తీసుకుని వెళ్ళి యూరోప్ మార్కెట్లో పెట్టి విపరీతమైన లాభార్జన చేయాలి. ఇలా మన దగ్గర వీళ్ళు కొనుక్కునేటప్పుడు ఏ ఇతర సౌమ్య ఉండండి సరే ఓకేనా కీర్తి, ఏ ఇతర యూరోపియన్స్ కూడా వీళ్ళతో పోటీపడి ఇవి కొనుక్కూడదు. ఒక బ్రిటిష్ వాళ్ళే ఉండాలి. ఎంత స్వార్థం! వాళ్ళతో పాటు మరి పోర్చుగీస్ వాడు ఎప్పుడో వచ్చాడు, డచ్ వాడు వచ్చాడు, ఫ్రెంచ్ వాడు వచ్చాడు. వీళ్ళు మాత్రమే యాలుకలు, లవంగాలు, ఆ తర్వాత పట్టు, నువ్వులు, మిరియాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఇవన్నీ గొడ్డు మాంసం, ఇవన్నీ కూడా వీళ్ళే తక్కువ రేటుకు మన దగ్గర కొనుక్కొని తీసుకుని వెళ్ళిపోవాలి. మిగతా యూరోపియన్స్ ఎవరు ఉండకూడదు అని వాళ్ళలో వాళ్ళే స్వార్థం పుట్టి వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చచ్చారు. అలా కొట్టుకు చచ్చినవే ఇంగ్లీషోడు, ఫ్రెంచోడు కొట్టుకున్నవి కర్ణాటక యుద్ధాలు అని మనం చెప్తాం. అయితే ఇలాంటి నేపథ్యంలో అతనికి బ్రిటిష్ వాళ్ళకి బెంగాల్ అనేది బాగా ఆకర్షించింది. ఎందుకంటే బెంగాల్లో ఉన్న సముద్ర తీరం కానీ, బెంగాల్లో ఉన్న సుందర్బన్స్ కానీ, బెంగాల్లో ఉన్న సహజ సంపద కానీ ఇవన్నీ కూడా బెంగాల్ వాళ్ళకి బాగా నచ్చింది. మెల్లగా ఔరంగజేబుకి మస్కా కొట్టి వీళ్ళు 1651లో బెంగాల్ తీరమైన హుగ్లీ HUGLI హుగ్లీలో ఒక చిన్న స్థావరాన్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్నారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు. ఆ హుగ్లీ దగ్గరే 1696లో వీళ్ళు ఆ హుగ్లీ చుట్టూతా కోటను కట్టుకోవడం ప్రారంభించారు. 1696లో సుతానది, గోవిందాపూర్, కాళీకట్, అదే కలకత్తా, కోల్కత్తా, సుతానది, గోవిందాపూర్, కాళీఘాట్ లేదా కాళీకట్ లేదా కలకత్తా అనేవి ఏర్పాటు చేసుకున్నారు బెంగాల్లో. అయితే ఔరంగజేబు ఏం చేశాడంటే వీళ్ళకి ఫర్మానా ఇచ్చేశాడు. తనకేదో రోగం వస్తే తగ్గించినందుకు ఔరంగజేబు బ్రిటిష్ వాళ్ళకి ఫర్మానా జారీ చేశాడు. ఫర్మానా అంటేనే దస్తక్ అంటారు. దస్తక్ అంటే ఫర్మానా.
అంటే ఏంటంటే ఉచితంగా మీరు వర్తక వ్యాపారాలు చేసుకోండి అని ఇచ్చేదాన్ని ఫర్మానా అంటారు. అయితే ఈ ఫర్మానా ద్వారా ఇంగ్లీష్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ లోకల్లో పరిపాలిస్తున్న నవాబులను సవాలు చేయడం మొదలుచేశారు. బెంగాల్ నవాబులు వంశపారంపర్యంగా సామంతులు ఉంటారుగా, సుబాలు సుబేదారులు, వీళ్ళు వెళ్ళిపోయి మాకు దస్తక్ ఇచ్చాడు ఔరంగజేబ్, మాకు ఫర్మానా ఇచ్చాడు ఔరంగజేబ్ అని జ్వరబడి అక్కడ లోకల్ బెంగాల్ నవాబులకే సవాల్ విసురుతూ కేవలం ఔరంగజేబ్ ఇచ్చిన పర్మిషన్తోనే కంపెనీ తరపున వ్యాపారాలు కంపెనీ కొరకు చేయడం పక్కన పెట్టి వ్యక్తిగత వ్యాపారాల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసి బెంగాల్ నవాబుల మీదకే దాష్టికానికి వచ్చే పరిస్థితి. అలాంటి నేపథ్యంలో పాపం వాళ్ళ ద్వారా అప్పుడు మనకు కనబడిన మొదటి బెంగాల్ నవాబు ముర్షిద్ అలీ ఖాన్. ఎవరండి టీచర్ అమ్మా చెప్పండి? ముర్షిద్ అలీ ఖాన్ అని ఆయన బాగా సఫర్ అయ్యాడు. ఆ తరువాత బెంగాల్లో ముర్షిద్ అలీ ఖాన్ తర్వాత అలీవర్దీ ఖాన్ అని వచ్చాడు. ఆయన తర్వాత సిరాజుద్దౌలా అని ఆయన వచ్చాడు. సిరాజుద్దౌలా నాటికి ఈ కంపెనీ ప్రతినిధులకి సిరాజుద్దౌలాకి అస్సలు పడలా. కారణం సిరాజుద్దౌలా కూడా ఔరంగజేబు ఇచ్చిన ఫర్మానాలు పక్కన పడేసి ఇవన్నీ నాకు చూపించండి, మీరు కప్పం కట్టాల్సిందే, లేకపోతే మీకు నేను ఎట్టి వ్యాపారానికి పర్మిషన్ ఇవ్వను, మీకు వచ్చే లాభంలో మాకు కట్టాల్సిందే, అలానే మీకు రాయితీలు ఇవ్వను, సుంకాలు పెంచుతున్నాను, ఖచ్చితంగా మీరు కట్టి తీరాలని బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా గట్టిగా నిలబడ్డాడు. దీనితో కోపించిన కంపెనీ వాళ్ళ స్వార్థం పోతుందని, వాళ్ళ వస్తువులు తీసుకెళ్ళడానికి కుదరదని లోకల్లో ఉన్న సిరాజుద్దౌలాను తప్పించేసి ఎవడో ఒకరిని పెడదామని వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. దీనికి మన సిరాజుద్దౌలాకి కోపం వచ్చింది. కోపం వచ్చిన సిరాజుద్దౌలా ఈ బ్రిటిష్ వాళ్ళ సైన్యాన్ని ఒక కలకత్తాలో కాసిం బజార్ దగ్గర ఒక చీకటి కొట్టులో వీళ్ళందరినీ బంధించాడు ఒక రాత్రి. దీనినే కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. ఇది తెలిసినటువంటి రాబర్ట్ క్లైవ్కి కోపం వచ్చింది. అరే మన సైన్యాన్ని ఇలా అంటాడా, మనం మొఘలాయల నుంచి తెచ్చుకున్నాం, ఈడెవడరా నాయన అని. అలా సిరాజుద్దౌలాతో రాబర్ట్ క్లైవ్ అని కాదు, బ్రిటిష్ వాళ్ళకి జరిగిన యుద్ధమే 1757 ప్లాసీ యుద్ధం. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా గెలిచేవాడే, కానీ అతని సేనాని మీర్ జాఫర్ అనే దొంగనా కొడుకు, తిట్టకూడదు కానీ మీర్ జాఫర్ అనేవాడు అతని యాటిట్యూడ్ని తిడుతున్నా, మనిషిని కాదు, అతని యాటిట్యూడ్ దుర్మార్గం. అతను సేనాని సిరాజుద్దౌలాకి ఇతను మోసం చేశాడు. ఫలితంగా ఆంగ్లేయులు గెలిచారు ప్లాసీ యుద్ధంలో. ఆ తర్వాత సిరాజుద్దౌలాని చంపేశారు. అయితే మీర్ జాఫర్కి వాళ్ళు ఏం హామీ ఇచ్చారంటే, నువ్వు గనక సహకరిస్తే ఆ తర్వాత బెంగాల్ నవాబు నువ్వే. ఫలితంగా ప్లాసీ యుద్ధం తర్వాత మీర్ ఖాసింని బెంగాల్ నవాబుని చేశారు బ్రిటిష్ వాళ్ళు. అయితే మీర్ ఖాసిం కూడా వాళ్ళు అడిగిన కప్పాలు కట్టలేక ఈ మీర్ ఖాసిం అని ఆయన కూడా తిరగబడ్డాడు బ్రిటిష్ వాళ్ళ మీద. అమ్మో ఇంతైతే ఉద్యమ కోరికలు నా వల్ల కాదు అని. అప్పుడు మీర్ ఖాసింకి బ్రిటిష్ వాళ్ళకి బక్సార్ యుద్ధం అని జరిగింది. బక్సార్ యుద్ధం అప్పటికి సమయం 1764 వచ్చింది కాలం. ఈ బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. ప్లాసీలో యాక్చువల్లీ రాబర్ట్ క్లైవే లేండి, ప్లాసీలో రాబర్ట్ క్లైవే, బక్సార్లో రాబర్ట్ క్లైవ్ లేడు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు సేన. అంటే బక్సార్లో వాళ్ళు గెలిచారు. గెలిచి బెంగాల్ నవాబు అయిన ఈ మీర్ ఖాసింని ఓడించి ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆ మీర్ జాఫర్నే తెచ్చి కూర్చోబెట్టి మీర్ జాఫర్ ద్వారా వాళ్ళు చంపింది సిరాజుద్దౌలాని, మీర్ జాఫర్ ద్వారా బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో శిస్తు వసూలు అధికారాన్ని బ్రిటిష్ వాళ్ళు పొందారు. దీన్నే దివానీ అంటారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో శిస్తు వసూలు అధికారాన్ని పొందడాన్ని దివానీ అంటారు. ఇది ఎప్పుడు జరిగింది? 1764 బక్సార్ యుద్ధంలో జరిగింది. ఈ బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు మీర్ ఖాసింని ఓడించడం వల్ల జరిగింది. ఈ దివానీ అధికారాన్ని పొందినటువంటి అక్కడితో వీళ్ళు ఆగకుండా మెల్లమెల్లగా మళ్ళీ ఇండియాలో మరింత చొరబడి రకరకాల యుద్ధాల ద్వారా మన మీదకి వీళ్ళు వచ్చారు. మీర్ జాఫర్ దివానీ అధికారాన్ని రాసివ్వడమే కాదు, మొదటిసారిగా మన దేశంలో 3 భాగాలైన బెంగాల్, బీహార్, ఒరిస్సాలో బ్రిటిష్ వాళ్ళు తమ భూభాగం అని చెప్పించుకొని దివానీ అనే పన్ను వసూలు చేసుకుంటున్నారంటే ఎంత ఘోరం. ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్లో బ్రిటిష్ వాళ్ళు అధికారం స్థాపించారు అంతే కలకత్తాలో. బక్సార్ యుద్ధం ద్వారా పన్ను వసూలు చేసుకునే స్థాయికి వాళ్ళు ఎదిగారు. అర్థమవట్లా. బక్సార్ యుద్ధం తర్వాత జరిగిన సంధిని అలహాబాద్ సంధి అంటారు, 1765. ఆ సంధిలో రాబర్ట్ క్లైవ్ మళ్ళీ వచ్చి ఈ యొక్క మన దగ్గర దివానీ అధికారాన్ని రాపిచ్చేసుకున్నాడు. అంతేకాదు మీర్ జాఫర్ ప్రతి నెల 5 లక్షలు చెల్లించాలి బ్రిటిష్ వాళ్ళకి.
కంపెనీ యుద్ధాలకు వెళ్తే సైన్యాన్ని ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, తినిబడేశారు మీర్ జాఫర్. ఇలా మెల్లమెల్లగా ఇంతింతై వటుడంతై ఆక్టోపస్లా విస్తరించుకుంటూ రకరకాల సంస్థానాధీశులతో సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తూ కొంతమంది దగ్గర సందులు, కొంతమంది దగ్గర సిద్ధాంతాలు, కొంతమంది దగ్గర యుద్ధాలు చేసుకుంటూ మెల్లగా ఇండియాని ఒక నీళ్ళల్లో ఊబిలాగా కబళించడం ప్రారంభించారు. మరి నెక్స్ట్ లెసన్ మనం ఇదే 2వ పాఠంలో సెమ్ 1లో 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో 2వ పాఠంలో మరికొంత ఉంది, రేపు చెప్పుకుందాం. ఓకేనా? కీర్తమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను రా నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. జాగ్రత్తగా ఈ పెట్టుకునే వాడిని ఏమంటారా? ఇయర్ బడ్స్ పెట్టుకొని ప్రశాంతంగా ఒక రూమ్లో కూర్చొని ఈ పాఠం వినండి. మీకు ఎక్కకపోతే అప్పుడు అడగండి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఓకే, థ్యాంక్ యూ.